హాయ్ ఫ్రెండ్స్, అక్షరం పుట్టిన కొత్తలో మనుషులు ఎలా ఉండేవారు, తమ రహస్యాలను ఎక్కడ దాచుకునేవారు? డెన్మార్క్ నేషనల్ మ్యూజియంలో 100 ఏళ్లుగా దాగున్న కొన్ని వేల ఏళ్ల నాటి మట్టి పలకల గుట్టును శాస్త్రవేత్తలు తాజాగా విప్పారు. అందులో రాజులకు వచ్చే కష్టాలను పోగొట్టే మంత్రాల నుండి చివరకు ఒక బీరు కొన్న రసీదు వరకు ఎన్నో వింతలు బయటపడ్డాయి. ఆ 400 ఏళ్ల నాటి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. సుమారు 5200 ఏళ్ల క్రితం ప్రాచీన ఇరాక్, సిరియా ప్రాంతాల్లో ప్రజలు మట్టి పలకలపై గుర్తులను చెక్కడం మొదలుపెట్టారు. దీనే క్యూనిఫామ్ లిపి అని అంటారు. శాస్త్రవేత్తలు ట్రోయల్స్ ఫాంక్ అర్బోల్ నేతృత్వంలో ఈ పలకలను అధ్యయనం చేసి వాటిలోని సమాచారాన్ని డిజిటలైజ్ చేశారు. ఇందులో యుద్ధాలు, వైద్యం, వ్యాపారం ఇలా అన్ని రకాల రికార్డులు ఉన్నాయి. ఈ పలకలలో 3000 ఏళ్ల నాటి సిరియాలోని హమా నగరం నుండి దొరికిన కొన్ని అరుదైన మంత్రాల రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా రాజులకు ఎదురయ్యే రాజకీయ చిక్కులు, అరిష్టాలను పోగొట్టడానికి రాత్రంతా చేసే యాంటీ విచ్ క్రాఫ్ట్ పూజల గురించి అందులో ఉంది. మైనపు బొమ్మలను తగలబెడుతూ క్షుద్ర శక్తులను పారద్రోలడానికి వాడిన ఆ మంత్ర తంత్రాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. మరో మట్టి పలకలో ఆనాటి రాజుల జాబితా బయటపడింది. ఆశ్చర్యకరంగా ఇందులో పురాణ పురుషుడిగా భావించే కింగ్ గిల్గమేష్ పేరు కూడా ఉంది. జల ప్రళయం కంటే ముందు పాలించిన రాజుల పేర్లు ఇందులో ఉండటం విశేషం. గిల్గమేష్ అనే రాజు కేవలం కథలోనే కాదు, నిజంగానే ఉండి ఉండటానికి ఇదొక బలమైన సాక్ష్యమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పలకలు చూస్తుంటే ఆనాటి సమాజం ఎంత పద్ధతిగా ఉండేదో అర్థమవుతుంది. ప్రతి చిన్న విషయాన్ని వీరు మట్టి పలకలపై నిక్షిప్తం చేసేవారు. పారిశ్రామిక లెక్కలు, జీతాల జాబితాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు ఇలా అన్ని పక్కాగా రాసేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి కంప్యూటర్ డేటాబేస్ లాగా ఆనాడు మట్టి పలకలే వారి స్టోరేజ్ డివైజ్లు. ఈ పరిశోధనలో దొరికిన అత్యంత వింతైన విషయం ఏంటంటే ఒక చిన్న మట్టి పలక మీద బీరు కొన్న రసీదు ఉంది. 1000 ఏళ్ల క్రితం కూడా మనుషులు తమ దైనందిన ఖర్చులను ఎంత జాగ్రత్తగా లెక్కగట్టేవారో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. పెద్ద పెద్ద మంత్రాలే కాదు, సామాన్యుడి బీర్ లెక్కలు కూడా ఈ పలకలలో భద్రంగా ఉన్నాయి. చూశారుగా, 1000 ఏళ్ల కాలం మరుగున పడిపోయిన ఆ మట్టి పలకలు ప్రాచీన మానవుడి జీవితాన్ని మన కళ్ళ ముందు ఉంచాయి. శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ డిజిటలైజేషన్ వల్ల మన చరిత్రలోని మరిన్ని కొత్త పేజీలు వెలుగులోకి రాబోతున్నాయి. ఈ హిస్టారికల్ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.